బైబిలులో ఇశ్రాయేలీల చేత కూల్చబడినటువంటి విగ్రహాలు భారతీయులవా? దేవుడు చెప్పనిది చేస్తున్నాడు కనుక అది అతిక్రమం. పాపం ఎవరైనా తెలిసిన ఈ భారతీయ క్రైస్తవుడు విగ్రహాన్ని పలగొట్టాడంటే వాడు అజ్ఞాని, వాడు అక్రమం చేసినాడు అనుకోవాలి తప్ప దేవుణ్ణి కానీ క్రైస్తవ్యాన్ని కానీ మీరు దూషించడానికి అవకాశం లేదు. మీరు తెలియక దేవుణ్ణి దేన్నైతే ఆరాధిస్తున్నా మీకు తెలియబడని దేవుణ్ణి మేము ప్రకటిస్తాం. ఎవరైనా నిరాకారుడు, రూపం లేనివాడు, అవునా కదా, జ్యోతిర్మయుడు, ఆ దేవుడికి విగ్రహం లేదు, అవునా కదా, రూపం లేదు, ఊరు లేదు, పేరు లేదు, కులం లేదు, మతం లేదు, ప్రాంతీయ తత్వం లేదు. బైబిలులో ఇశ్రాయేలీల చేత కూల్చబడినటువంటి విగ్రహాలు భారతీయులవా? ఎందుకంటే విగ్రహాలు పగలగొట్టారు, దూషించారనో లేదా మొత్తం తీసేశారనో లేదా అదే మేము నమ్ముకున్న విశ్వసించినటువంటి వాటిని అన్నిటినీ ఇలా నాశనం చేసేశారు మీ దేవుడు అన్నటువంటి విషయాలు బయట అన్నిలు మాట్లాడుతున్నారు. ఇంతకీ భారతీయులకు సంబంధించింది అన్నది అసలు ఏదైతే వారి విగ్రహాలను పలగొట్టండి, వారి విగ్రహాలను తీసేయండి అని చెప్పింది భారతీయులకు కాదు, భారతీయ క్రైస్తవులకు కాదు. ఇది అవుట్డేటెడ్, ఇప్పుడు కదా అమల్లో లేదు. ఎప్పుడంటే క్రీస్తు పూర్వము 1500 శతాబ్దంలో స్టార్ట్ అయ్యి క్రీస్తు రాకడ వరకు, అంటే క్రీస్తు శిలువ మరణం వరకే అది అమల్లో ఉంది. ఆ దేవుడు ఎవరైతే విగ్రహాలు చేసుకున్నారో ముందు మీరు చేసుకోవద్దన్నారు, కానీ మొట్టమొదటి విగ్రహారాధికులు ఇశ్రాయేలీలే. దేవుడు అంత మేలు చేసినా ఫస్ట్ దూడని చేసుకొని, బంగారు దూడని చేసుకొని పూజించింది ఎవడే అంటే ఇశ్రాయేలుడే. అసలు మార్గదర్శకుడు వాళ్ళే, మతోన్మాదులు వాళ్ళే. వాళ్ళకి చెప్పిన ఆజ్ఞలు ఇవి. విగ్రహాల జోలికి వెళ్ళొద్దు, విగ్రహాలకు సాంగత్యం చేయకూడదు, ఇవన్నీ చెప్పింది విగ్రహాలకు తినకూడదు కూడా వాళ్ళకే చెప్పాడు తప్ప క్రైస్తవులకు చెప్పలేదు, మనకు చెప్పలేదు, ముఖ్యంగా భారతీయులు. కానీ ఈరోజు క్రైస్తవుల్లో చాలా మంది అవగాహన లేక మేము ఇశ్రాయేలమే, అది కూడా మాకే వర్తిస్తుంది అని అవుట్డేటెడ్ మెడిసిన్ తీసుకొని ఇప్పుడు వీళ్ళు రోగాలు తెచ్చుకొని వీళ్ళు అవుట్డేట్ అవుతున్నారు. ఎందుకంటే దేవుడు చెప్పాడు విగ్రహాలను పలగొట్టమని. మేము కొండకొచ్చో కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. లేని మనకు వార్త రాదు. ఎవరైనా ఇంటికెళ్ళారనుకోండి, వాళ్ళ ఇంట్లో విగ్రహాలు కనబడితే అవి పగలగొట్టి బాయిలు వేసి వస్తున్నాడు. ఒక పాస్టరే చేస్తున్నాడు. నాకు చాలా మంది కంప్లైంట్ ఇచ్చారు, నీకు చెప్పలేదు రా నేను అని జోలకెళ్ళకు, వాటిని చూసి చూడకుండా వాళ్ళే తీసేసుకుంటారు. అవునా కదా, డబ్బులు పెట్టి కొనుక్కొచ్చాడు తెలియకుండా, అవునా కదా. ఇప్పుడు మారిపోయిన తర్వాత ఇది వ్యర్థం అనుకుంటున్నాడు, వదిలేసుకున్నాడు. నువ్వే బలవంతంగా తీసేయడం అక్రమం. ఎందుకంటే తెలియని వాళ్ళు విగ్రహాలు పెట్టుకొని పూజించుకుంటున్నారు. వాళ్ళను మనం అవి తీసేయమని చెప్పడానికి మనకు అధికారం. ఎందుకంటే బైబిల్లోనే ఉంది, సర్వలోకానికి సర్వ మానవాళికి సువార్తను ప్రకటించిన పౌలు ఏమంటాడంటే, ఒక ఏథెన్స్ పట్టణానికి వెళ్తే విగ్రహాలు పరితాపం పట్టుకుంటూ ఉంటాయి. వాటిని చూసి ఏమనాలి, ఏథెన్స్ వారలారా మీరు దుర్మార్గులు, మీరు పాపులు, మీరు విగ్రహారాధికులు, ఎందుకు ఇన్ని విగ్రహాలు పెట్టుకున్నారు అనలే. ఎందుకంటే క్రైస్తవుడు అయిపోయాడు ఆయన. క్రైస్తవుడు అయిపోయి విగ్రహారాధికులు ఉన్న పట్టణానికి వెళ్ళి ఏమంటాడంటే, మీకు చాలా భక్తి ఉంది, భక్తి లేకపోతే దేవదూత ఆరాధన అన్నాడు, దేవదూత ఎందు భక్తి అన్నాడు తప్ప దేవుడు అనలేదు. విశేష ఆసక్తి గల వారిని ఉపయోగించి 17వ అధ్యాయంలో మీరు తెలియక దేవుణ్ణి దేన్నైతే ఆరాధిస్తున్నా మీకు తెలియబడని దేవుణ్ణి మేము ప్రకటిస్తాం. ఎవరైనా నిరాకారుడు, రూపం లేనివాడు, అవునా కదా, జ్యోతిర్మయుడు, ఆ దేవుడికి విగ్రహం లేదు, అవునా కదా, రూపం లేదు, ఊరు లేదు, పేరు లేదు, కులం లేదు, మతం లేదు, ప్రాంతీయ తత్వం లేదు. ఆ దేవుణ్ణి మీరు తెలుసుకోండి అని ప్రకటించాడు. ఆ దేవుణ్ణి తెలియజేయడానికే యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపాడు. యేసుక్రీస్తు బోధలో ఉన్నవాడు ఏ విగ్రహాన్ని పలగొట్టడు, అసలు విగ్రహంలో దేవుడు ఉన్నాడని నమ్మడు.
విగ్రహానికి అర్పించిన దాన్ని ఏమాత్రం డౌట్ లేకుండా తినేస్తాడు. అయితే కొందరు అప్పుడే వచ్చిన వాళ్ళు ఉన్నారు, అనుమానస్తుడు ఉన్నాడు కాబట్టి అనుమానస్తుడు బలపడిపోతాడేమో, మళ్ళీ విగ్రహారాధనలోకి వెళ్ళిపోతాడేమో అని ఆ కొత్తగా సంఘంలో చేరిన ముందు తినకుండా అతను పంపించేసి నీకు ఇష్టమైతే వచ్చి తిను. అసలు ఇది ఈ మధ్యలో క్రైస్తవులకు ఎలాంటి అవగాహనలు కూడా పెద్ద కొట్లాట. ఇప్పుడు అనేక మంది ఈ పాయింట్ పట్టుకొని బైబిల్ విమర్శిస్తున్నారు, దేవుని విమర్శిస్తున్నారు, క్రైస్తవ్యాన్ని విమర్శిస్తున్నారు. కానీ దీనికి కారకుడు దేవుడు కాదు, యేసుప్రభు కాదు, క్రైస్తవులు కాదు. క్రైస్తవులు అనుకొని, ఇశ్రాయేలు అనుకొని మోసపోతున్న కొందరు సాతాను సంబంధులు చేస్తున్న క్రియ. అదే అవగాహన లేకుండా, ఇది అవగాహన లేకుండా మనుషులు చేస్తున్నారు. అవగాహన కలిగి ఉంటే వాటిని పట్టించుకోడు. అసలు ఏమన్నాడు ఆయన? 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 21లో ఏమంటున్నాడంటే, చిన్నపిల్లలారా మీరు విగ్రహాల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. అసలు పట్టించుకోకన్నాడు. ఆయన ఇంట్లో విగ్రహం ఉండని, ఏమని ఉండని. ఇంకో మాట చెప్పాలా? ప్రస్తుతం ఇశ్రాయేల్ ఎలాంటి విగ్రహారాధికులో క్రైస్తవులు కూడా మెజారిటీ. క్యాథలిక్ అని అంటారు చూసారా, వాళ్ళే కాదు, ఈవెన్ ప్రొటెస్టెంట్ లో కూడా అనేక మంది విగ్రహారాధికులే. ఎందుకంటే మరియమ్మ బొమ్మ, అవునా కదా, యేసుప్రభు బొమ్మ, క్యాలెండర్లో సినిమా యాక్టర్లు రిజిస్ట్రేషన్ వేసిన బొమ్మ, అవునా కదా, ప్రతి చర్చిలో సిలువ, దానికి ఒక లైటు, అవునా కదా, ప్రతి పుస్తల మీద, మంగళసూత్రం మీద సిలువే, బైబిల్ మీద సిలువే, అవునా కదా, అన్నిటిని సిలువేసి ఆ సిలువ అనే ఒక విగ్రహాన్ని ఆరాధిస్తుంది. అర్థమైంది కదా? ఇది పట్టించుకోడు, కానీ దేవుడు చెప్పనిది చేస్తున్నాడు కనుక ఇది ఆజ్ఞ అతిక్రమం. పాపం ఎవరైనా తెలిసిన ఈ భారతీయ క్రైస్తవుడు విగ్రహాన్ని పలగొట్టాడంటే వాడు అజ్ఞాని, వాడు అక్రమం చేసినాడు అనుకోవాలి తప్ప దేవుణ్ణి కానీ క్రైస్తవ్యాన్ని కానీ మీరు దూషించడానికి అవకాశం లేదు. క్రీస్తు పూర్వం ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ఇశ్రాయేలులకు మాత్రమే ధర్మశాస్త్ర ప్రకారంగా ఆ దేశంలో ఉన్న వేరే వారి విగ్రహాలను కూలగొట్టమనే ఆజ్ఞ ఉంది. ఇప్పుడు ధర్మశాస్త్రము మార్చబడి లేదా తీసివేయబడి యేసుక్రీస్తు యొక్క బోధ అమల్లోనికి వచ్చింది కనుక ఆయన బోధలోను, ఆయన శిష్యులైన అపోస్తలుల బోధలోను ఎక్కడ ఏ దేశంలో ఉన్న క్రైస్తవుడికైనా వారి విగ్రహాలను పగలగొట్టండి అనే ఆజ్ఞ లేదు. ఆ ఆజ్ఞ అవుట్డేటెడ్. పైగా వారి విగ్రహాల జోలికి మీరు వెళ్ళకూడదంటే వాటి గురించి నోరెత్తకూడదు, వాటిని గురించి మాట్లాడకూడదు, వాటికి అర్పించింది తినవచ్చా తినకూడదనే మాటలు కూడా వేస్ట్. పైగా ఏ దేశంలోనైనా ఈ దేశంలోనైనా క్రైస్తవుడు ఎవడైనా హిందువుల విగ్రహాలను పలగొడితే అది ఆజ్ఞ అతిక్రమము, పాపమవుతుంది కనుక అతడు చేసిన పనికి అతడే ఉత్తరవాది. క్రీస్తు బోధ అమల్లోకి వచ్చిన తర్వాత, అనగా 1వ శతాబ్దం తర్వాత ఏ దేశంలో ఉన్న క్రైస్తవుడైనా ఆ దేశ రాజ్యాంగ చట్టానికి లోబడాలి, ఇటు దేవుని చట్టం అనగా నూతన నిబంధన క్రీస్తు బోధకు లోబడాలి. అలా లోబడని వారికి కూడా యేసు ప్రభు తీర్పు తీరుస్తాడు. కాబట్టి అక్రమముగా దేవుడు చెప్పని పని ఎవరు చేసినా వారు శిక్షార్హులే, దేశ చట్ట ప్రకారంగా శిక్షార్హులే. కాబట్టి సర్వమానవ సర్వమత సౌభ్రాతృత్వం కలిగింది క్రైస్తవ్యం కనుక దయచేసి ఎవరో ఒకరు తప్పు చేసి విగ్రహాలను పడగొట్టండి అని చెప్తే అది
క్రైస్తవ్యం మొత్తాన్ని బదనాం చేయడం అనేది న్యాయం కాదు.